మహాభారతంలో అర్జునుడు మరియు సుభద్రల వివాహం ప్రేమ, అపహరణ మరియు దైవిక జోక్యంతో గుర్తించబడిన ఒక ముఖ్యమైన సంఘటన. కృష్ణుడు మరియు బలరాముని సోదరి అయిన సుభద్ర మొదట దుర్యోధనుడిని వివాహం చేసుకోవాలని అనుకున్నారు, కానీ అర్జునుడు కృష్ణుడి మార్గదర్శకత్వంతో ఆమెను అపహరించాడు. ఈ చర్య వివాదాస్పదమైనప్పటికీ, కొంత ప్రారంభ కోపం తర్వాత బలరాముడితో సహా యాదవ వంశం చివరికి అంగీకరించబడింది మరియు ఆశీర్వదించబడింది. ఈ వివాహం అర్జునుడు మరియు సుభద్రల ప్రేమకు మరియు కృష్ణుడి వ్యూహాత్మక ప్రణాళికకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక్కడ మరింత వివరణాత్మక లుక్ ఉంది. 1. అపహరణ మరియు పారిపోవడం. అర్జునుడు ద్వారకను సందర్శించినప్పుడు సుభద్రతో ప్రేమలో పడ్డాడు. బలరాముడు దుర్యోధనునికి సరిపోతాడని తెలుసుకున్న కృష్ణుడు, అర్జునుడు ఆమెను అపహరించడానికి ఒక క్షత్రియుడికి ఆమోదయోగ్యమైన ప్రణాళికను రూపొందించాడు. 2. ప్రారంభ వ్యతిరేకత. బలరాముడు అపహరణతో మొదట కోపించి అర్జునుడిని శిక్షించాలని కోరాడు. అయితే, కృష్ణుడు జోక్యం చేసుకుని, అపహరణ ధర్మానికి లోబడి జరిగిందని వివరించి, చివరికి బలరాముడిని పెళ్లికి అంగీకరించమని ఒప్పించాడు. 3. దివ్య ఆశీర్వాదాలు. కృష్ణుని మద్దతుతో మరియు బలరాముని సమ్మతితో, అర్జునుడు మరియు సుభద్రల వివాహం యాదవ వంశస్థులచే ఆశీర్వదించబడింది మరియు సరైన ఆచార వ్యవహారాలతో జరిగింది. 4. ప్రాముఖ్యత. వివాహం అనేక కారణాల వల్ల ముఖ్యమైనది. ఇది అర్జునుడు మరియు సుభద్రల మధ్య ప్రేమను ప్రదర్శిస్తుంది, వ్యూహకర్త మరియు సులభతరం చేసే కృష్ణుడి పాత్రను హైలైట్ చేస్తుంది మరియు ఆ సమయంలో క్షత్రియ తరగతిలో క్రాస్ కజిన్ వివాహాన్ని అంగీకరించడాన్ని ప్రదర్శిస్తుంది. మరియు 5. విభిన్న దృక్కోణాలు. కొన్ని వివరణలు అర్జునుడు మరియు సుభద్రల వివాహం రాజకీయంగా ప్రేరేపించబడిందని సూచిస్తున్నాయి, మరికొందరు ఒకరికొకరు వారి నిజమైన ప్రేమను నొక్కి చెప్పారు. కోరలోని కొంతమంది పండితులు పురాతన భారతదేశంలో, ప్రత్యేకించి రాయల్టీలో పరస్పర, బంధువు వివాహాలు అసాధారణం కాదని కూడా సూచిస్తున్నారు.